సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముంబైలో అంతే. నా పేరు రాజీ. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మా ఇంటి పక్కన ఉన్నటువంటి గుడికి అయితే నేను వచ్చాను, శ్రీరాముల వారి గుడికి. చిన్నప్పటికీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వచ్చేసారు. మీకు ఆ విజువల్స్ అనేది ఇప్పుడు చూపిస్తాను. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. శ్రీరాముడు జన్మించిన సందర్భంగా శ్రీరామనవమి జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారంగా చైత్ర మాసంలో శుక్లపక్షం 9వ రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. చూస్తున్నారు కదండి, భక్తులందరూ ముందుగా తులసిమాతకి ప్రదక్షిణం చేసి తీర్థం తీసుకుని రాముల వారి గుడికి వస్తున్నారు. ఇది గర్భగుడి అండి. చూడముచ్చటిగా ఉన్నాయి విగ్రహాలు. సీతారాముల సమెతుల్ని బాగా అలంకరించారు. ఇవి సీతారాముల ఉత్సవ విగ్రహాలండి. వీటిని గుడి ఆవరణలో పెట్టారు. ఇప్పుడు కళ్యాణం జరిగేది వీటికే. అంతేకాకుండా సామూహిక వివాహాలకు కూడా అంత సిద్ధం చేశారు. ఒక్కొక్కరుగా అందరూ వస్తున్నారండి. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ పెద్దయినండి. చక్కని తెలుగుంటి సాంప్రదాయ దుస్తులలో అచ్చం శ్రీరామచంద్రునిలా తయారయ్యి వేదిక ముందు కూర్చున్నారు. ఈ బకెట్స్ లో ఏముంది అనుకుంటున్నారా? అదేంటో కాదండి, శ్రీరామునికి ఎంతో ఇష్టమైన పానకం. అది ఆర్గానిక్ బెల్లం దిమ్మలు తెచ్చి వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పానకం కలుపుతున్నారు. ఒక్కసారి అతని మాటల్లోనే విందాం ఎలా తయారు చేస్తున్నారు. 40 లీటర్ల వాటర్, 20 కేజీలు బెల్లం, 20 కేజీలకు 1/2 కిలో మిరియాల పొడి, అందులో శొంఠి దంచి చేస్తాము. అలాగే యాలకులు కూడా 1/4 కేజీ అది పొడి చేసి మొత్తం 80 లీటర్ వాటర్ కలిసింది. శ్రీరామనామం శుభాకాంక్షలు అందరికీ. మంగళ వాయిద్యాలతో కొందరు విఐపీస్ గుడికి వచ్చారండి. వాళ్ళు దేవుని దర్శించుకొని అక్కడికి వచ్చిన భక్తులను ఉద్దేశించి దేవుని ఆశీర్వాదం అందరిపై ఉండాలని మాట్లాడారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ కళ్యాణంలో పాల్గొని ఈ కళ్యాణ ప్రసాదాలు స్వీకరించి శ్రీరాముల వారి వివాహ జయప్రదం చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ ప్రసాదాలు తయారు చేస్తున్నారండి. 6-7 రకాల వెరైటీస్తో ప్రసాదాలన్నీ చూడటానికి కమ్మగా ఉన్నాయండి. ఈ పక్కనే ఒక పార్క్ ఉంది. గుడికి వచ్చిన వాళ్ళ పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. క్రికెట్ ఆడుదామని బ్యాట్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుండి. అదే కరెక్ట్గా 6 చూడండి. నేను బ్యాటింగ్ చేస్తున్నాను, కొట్టలేను కానీ ట్రై చేద్దాం. 6 కొట్టడానికి ట్రై చేద్దాం. బాల్ ఏది? సీతారాముల కళ్యాణ గడియలు దగ్గరకు వచ్చేయండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా ఈ కళ్యాణాన్ని చూసి తరించండి. సీతారాముల కళ్యాణ భోజనాలు మొదలయ్యాయండి.
చూస్తున్నారు కదా, అందరూ క్యూలో ఉన్నారు. ఇంతకు ముందు మనం చూసిన వంటలన్నీ పెట్టారు ఇక్కడ. చాలా అద్భుతమైన విందేండి. ఒక పక్క నుండి వడపప్పు పానకం కూడా ఇస్తున్నారు ప్రసాదంగా. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన శీలానగర్ BHPV ఎంప్లాయీస్ కాలనీలో గత 43 సంవత్సరాల నుండి శ్రీరామనవమి మహోత్సవాలను కూడా ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు 1983లో యొక్క దేవాలయాన్ని ప్రారంభం చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఉగాది నాడు ప్రారంభంలో స్వామివారికి పందిరాట మహోత్సవం, వసంత నవరాత్రి పూజా కార్యక్రమాలకి కలశస్థాపన చేసి స్వామివారికి విశేష అర్చనలు చేసుకుని శ్రీరామనవమి నాడు సామూహిక కళ్యాణ మహోత్సవంతో పాటు స్వామివారికి కళ్యాణ ప్రసాదాన్ని, అలాగే కళ్యాణాక్షతల్ని, మరి రామో విగ్రహవాన్ ధర్మ, మరి ధర్మానికి మారుపేరు ఎవరయ్యారంటే రాముల వారు కాబట్టి ఆయన యొక్క నడిచిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచి స్వామివారికి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా పేరు పేరున తెలియజేస్తూ పెళ్లి భోజనాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించి రాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా పేరు పేరున తెలియజేస్తూ భక్తితో ఆహ్వానిస్తూ రాజా రామచంద్ర భగవాన్కి జై. ఇక్కడ డొనేషన్స్ అని బోర్డు పెట్టారు. పెళ్లిలో కట్నం చదివింపులు ఉంటాయి కదా, ఆ కార్యక్రమం అన్నమాట. చివరిగా సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కళ్యాణ సీతారాముల ఊరేగింపు మొదలైంది. ఈ విధంగా మా శీలానగర్ BHPV ఎంప్లాయీస్ కాలనీలో జరిగిన శ్రీరామనవమి వేడుకలు చూసిన వారికి, విన్నవారికి శుభం మరియు ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. గొప్పవాడవడం లక్ష్యం కాదు, మంచి మనిషిగా మారడమే గమ్యం. అదే మన సంస్కృతి, అదే మన రామాయణం. రామాయణం ఒక గ్రంథం కాదు, సకల చరాచర జీవ ప్రాణుల్ని ధర్మ మార్గంలో నడిపించే బలమైన ఆయుధం. ఇప్పుడు మనుషుల్లో కరువైన పితృవాక్య పరిపాలన, కనపడని ఆదర్శ భర్తత్వం, అసలేంటో అర్థం కాని రాజధర్మం, లేని వినయం, సహనం, క్షమాగుణం, వీటన్నిటినీ కలిగి ఉన్న ఏకైక పురుషుడు మన శ్రీరామచంద్రుడు. తల్లి కోరిన వరాల కారణంగా అడవుల పాలైన సీతారామ లక్ష్మణుల జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో పరిచయాలు, మరెన్నో ప్రమాదాలు, అన్నింటినీ జయించి అధర్మమే అదిరిపోయేలా తిరిగి ధర్మ సంస్థాపన చేసిన దేవుడు మన శ్రీరాముడు. తరాలు మారిన, యుగాలు తిరిగిన, చెక్కు చెదరని ఆయన చరిత్రం సకల జనులకు ఆదర్శభరితం. జై శ్రీరామ్.